నిష్ఠా ట్రైనింగ్‌లో భాగంగా ఇప్పటి వరకు 11 మాడ్యూల్స్‌కి పోర్ట్‌ఫోలియో తయారు చేయడం జరిగింది. అదేవిధంగా మరి కొంత ఆలస్యమైంది 12వ మాడ్యూల్ తయారు చేయడానికి. అయితే 12వ మాడ్యూల్‌లో విజ్ఞాన శాస్త్రం గురించి పోర్ట్‌ఫోలియో తయారు చేయమని చెప్పడం జరిగింది. మరి మనం విజ్ఞాన శాస్త్రానికి పోర్ట్‌ఫోలియోని 3వ తరగతిని తీసుకున్నాను. 3వ తరగతిలో ఈవీఎస్‌లో మరి జ్ఞానేంద్రియాలు అనే పాఠ్యాంశాన్ని నేను తీసుకోవడం జరిగింది. ఈ పాఠ్యాంశంలో మనకి కృత్యం ఏమైతే ఇచ్చారంటే, విజ్ఞాన శాస్త్రంలోని ఒక అధ్యాయం యూనిట్ రూపొందించడానికి ఒక నమూనాను తయారు చేయమని మనకు పోర్ట్‌ఫోలియోలో ఇవ్వడం జరిగింది. ఇందులో నేను జ్ఞానేంద్రియాలు అనే పాఠ్యాంశాన్ని తీసుకున్నాను కాబట్టి, ఆ జ్ఞానేంద్రియాల పాఠ్యాంశంలో మరి ప్రాథమిక తరగతులకి బోధించుతున్నాం కాబట్టి, ప్రాథమిక తరగతుల విద్యార్థులకి అవసరమైన ఈ పాఠమును మరి ఏ విధంగా బోధించాలి అన్నది ఇక్కడ మరి నేను తెలియజేయడం జరుగుతుంది. ఇందులో మొట్టమొదట మనం మరి ఏదైనా పాఠ్యాంశం తీసుకున్నప్పుడు సాధించవలసిన సామర్థ్యాలు అంటే దీన్నే మనం అభ్యసన ఫలితాలు అని కూడా అంటాం. ఈ అభ్యసన ఫలితాలు విద్యార్థి ద్వారా మనం ఏ విధమైనవి మరి మనం పొందాలన్న విషయం గురించి ఇక్కడ మొట్టమొదటి మనం విషయావగాహన అన్న విషయం తీసుకున్నప్పుడు విద్యార్థి మానవ శరీరంలోని జ్ఞానేంద్రియాల గురించి తెలుసుకుంటాడు. అదేవిధంగా చిత్రాన్ని చూసి శరీరంలోని వివిధ జ్ఞానేంద్రియాలను గుర్తిస్తాడు. ఇక్కడ మన జ్ఞానేంద్రియాలను గుర్తించినప్పుడు మంచి స్పర్శ, చెడు స్పర్శ అటువంటి వాటి మధ్య ఉన్న తేడాలను కూడా అవగాహన చేసుకుంటాడు. అదేవిధంగా జ్ఞానేంద్రియాలు విధులను అవగాహన చేసుకుంటాడు. జ్ఞానేంద్రియాలు ఏ విధంగా ఉపయోగపడతాయి, వాటి విధులు ఏమిటి అన్నది ఇక్కడ విద్యార్థి తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం రెండో సామర్థ్యం తీసుకుంటున్నప్పుడు ప్రశ్నించడం, పరికల్పనలు చేయటం. ఇక్కడ మనకు కళ్ళు లేకపోతే ఏమవుతుంది? మరి చెవి, ముక్కు మనకెలా సహకరిస్తాయి? మరి ఐస్ క్రీమ్ చల్లగా ఎందుకుంటుంది? ఇలాంటివన్నీ కూడా విద్యార్థి ప్రశ్నించగలుగుతాడు. అలానే ప్రశ్నించి వాటి స స సమాధానాలని మరి పొందడానికి విద్యార్థికి ఈ యొక్క పాఠ్యాంశం ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రయోగాలు చేయడం, క్షేత్ర పరిశీలన. ఇక్కడికొచ్చినప్పుడు మనకు వివిధ జ్ఞానేంద్రియాలు పనిచేసే విధానాన్ని ప్రయోగపూర్వకంగా తెలుసుకుంటాడు. అదేవిధంగా సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టులు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే సెల్ ఫోన్ గానీ, కంప్యూటర్ గానీ వాటి ద్వారా జ్ఞానేంద్రియాల నిర్మాణాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఆ విధంగా విద్యార్థి తెలుసుకోవడానికి ప్రయత్నించడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇంకో విషయం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం. ఇక్కడ కన్ను, ముక్కు, నాలుక మొదలైన బొమ్మలు జ్ఞానేంద్రియాల యొక్క బొమ్మలు గీయగలిగినంత ఏవైతే గీయడానికి అనుకూలంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రాథమిక తరగతుల విద్యార్థికి అలవాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాటికి సంబంధించిన నమూనాలను కూడా చిన్నవి మరి సింపుల్‌గా తయారు చేయటం విద్యార్థికి నేర్పడం జరుగుతుంది. ఇదే విధంగా మనం ప్రశంసలో తీసుకుంటే శరీరంలో ఉండే జ్ఞానేంద్రియాల పనితీరును తెలుసుకొని ఆశ్చర్యపరిచే విషయాలు రాస్తాడు. ఇక్కడ మనం ఈ విద్యార్థి ప్రశంసిస్తాడు. ఇప్పుడు కన్నుంది. కన్ను ఎంత అద్భుతంగా పనిచేస్తుంది. మరి కళ్ళు లేకపోతే ఎంత ఇబ్బందుంటుంది. ఇటువంటివన్నీ మరి కళ్ళంటే మరి సృష్టినంతా చూడటానికి మరి కళ్ళే ఉపయోగిస్తాయి. మరి కళ్ళు మరి సృష్టే కళ్ళు. మరి ఆ కళ్ళు యొక్క గొప్పతనాన్ని ఇక్కడ ప్రశంసించడం జరుగుతుంది. అదేవిధంగా జ్ఞానేంద్రియాలు ప్రతి జ్ఞానేంద్రియం గురించి కూడా వాటి యొక్క పనితీరుని విద్యార్థి చాలా గొప్పగా ఇక్కడ ప్రశంసించడం జరుగుతుంది. ఇక్కడ మొట్టమొదటి మనం జ్ఞానేంద్రియాలు తీసుకున్నప్పుడు, మనం జ్ఞానేంద్రియాలు ఎన్నున్నాయని విద్యార్థికి తెలియజేస్తాం. ఆ విద్యార్థి జ్ఞానేంద్రియాలు మరి 5 అని గుర్తిస్తాడు. ఆ 5 జ్ఞానేంద్రియాల్లో ఏవేంటి అన్నది మొట్టమొదట ఇక్కడ మనం చిత్రాలను చూపించి వారికి పరిచయం చేయడం జరుగుతుంది. మనం ఇక్కడ మరి కంప్యూటర్ గానీ, సెల్ ఫోన్ గానీ ఉపయోగించొచ్చు. ప్రత్యక్షంగా కూడా చూపించొచ్చు. అదేవిధంగా చార్ట్‌లను చూపించి, మరి బొమ్మల చిత్రాలను కూడా చూపించి విద్యార్థికి పరిచయం చేయొచ్చు. ముఖ్యంగా ఇందులో అయితే మనం డైరెక్ట్‌గా ఒక విద్యార్థిని నిలవబెట్టి, ఆ విద్యార్థికున్న జ్ఞానేంద్రియాలనే గుర్తింపు చేయొచ్చు. ముఖ్యంగా మొట్టమొదట మనం చర్మం దేనికి ఉపయోగపడుతుందంటే స్పర్శ చేయటానికి. స్పర్శ మనకెలా తెలుస్తుంది అన్నది మనం చర్మం ద్వారా తెలుసుకుంటామని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా కళ్ళు దేనికి ఉపయోగపడతాయో విద్యార్థే చెప్తాడు. మరి కళ్ళు చూడటానికి ఉపయోగపడతాయని చక్కగా చెప్పగలుగుతాడు. అలాగే ముక్కు మరి ఏం చేస్తుంది అంటే ముక్కు వాసన పీలుస్తుంది. అదేవిధంగా ఊపిరి పీల్చడానికి మరి ప్రాణం నిలబెట్టడానికి కూడా మరి ముక్కు ఉపయోగపడుతుందని ఇక్కడ తెలియజేసుకుంటాడు. ఇక్కడ మనం జ్ఞానేంద్రియాల్లో జ్ఞానం గురించి చెప్తున్నాం కాబట్టి ముక్కు వాసన గురించి అన్నది ఇక్కడ మనం స్ట్రెస్ చేయవలసి వస్తుంది. అదేవిధంగా చెవి ద్వారా ఏంటి వింటామని. అదేవిధంగా నాలుక ద్వారా రుచులు చూస్తాం, మాట్లాడతాం అన్న విషయాన్ని విద్యార్థులందరూ కూడా మరి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం మొట్టమొదట నేను కృత్యం ఏం తీసుకున్నానంటే చర్మం. ఈ చర్మం తీసుకున్నప్పుడు ఈ చర్మంలో మొట్టమొదట మరి వాడు ఎలా స్పర్శను తెలుసుకుంటాడో అన్నదానికి ఐస్ ముక్కల్ని
పెట్టినప్పుడు విద్యార్థులను అందరి చేత టచ్ చేయించాలి. టచ్ చేయించి ముట్టుకోమనాలి. ముట్టుకోమనగానే ఐస్ ముట్టుకోగానే ఎలా ఉంటుందో మరి ఆ యొక్క స్పర్శ అని స్పర్శ జ్ఞానాన్ని వాడు కలిగి ఉంటాడు. అదేవిధంగా వేడి మంట ఒక అగ్గిపుల్లను గాని, దేన్ని గాని వెలిగించి ఇలా పెట్టమని చుర్రుమంటం ఇలాంటియన్నీ కూడా విద్యార్థి అదేవిధంగా గుండు సూదిని పెట్టి ఇలా గుచ్చుకుంటే మరి నొప్పి. ఇటువంటియన్నీ కూడా చర్మం ద్వారా మనకు స్పర్శ ద్వారా తెలుస్తుందని విద్యార్థిని ప్రయోగపూర్వకంగా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ పై వస్తువులు మన పిల్లలకు చూపించడం, ముట్టడం ద్వారా మరి చర్మం స్పర్శ జ్ఞానం పొందవచ్చని చెప్పవచ్చు. అదేవిధంగా మనం కళ్ళు తీసుకుంటున్నాం. కళ్ళు తీసుకున్నప్పుడు కళ్ళు ఇంగ్లీష్‌లో మరి ఐస్ అంటారని, మరి ఐస్ మరి విజన్ మరి చూడటానికి ఉపయోగపడతాయి. మరి దీనిలో మొట్టమొదటి మనం ఇంద్రధనుస్సు, కంప్యూటర్, గబ్బిలం ఇలాంటి కొన్ని వస్తువుల్ని మనం ఎలా అంటే మరి కంప్యూటర్ ద్వారా గానీ, మరి చిత్రాలు గీసిన వాటి ద్వారా గానీ విద్యార్థికి ఇవి చూపించి మరి వాటిని మరి కళ్ళతో చూస్తున్నాడు కాబట్టి అవి ఇంద్రధనుస్సులు మరి ఎన్ని రంగులున్నాయి, అలాగే కంప్యూటర్ దగ్గర ఏమేమి ఉన్నాయి, అదే గబ్బిలం ఎలా ఉంది, ఇలాంటి కొన్ని వస్తువులు ఏవైనా చూపించొచ్చు. అటువంటి వస్తువులను చూపించి విద్యార్థి కళ్ళు ఎలా ఉపయోగపడుతున్నాయి అన్నది మనం కళ్ళ యొక్క జ్ఞానాన్ని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం కృత్యం 3 ఏం తీసుకున్నామంటే ఇక్కడ ముక్కు. ముక్కు, ముక్కు మరి దేనికి ఉపయోగపడుతుంది? నోస్ అంటాం ఇంగ్లీష్‌లో. మరి ఈ ముక్కు ద్వారా ఏం చేసుకోవాలి? ఇక్కడ మనం కొన్ని వస్తువుల్ని మనం ప్రత్యక్షంగా పట్టుకెళ్ళొచ్చు. మరి క్లాసులో తరగతి గదిలోకి తీసుకువెళ్ళొచ్చు. ఇక్కడ తీసుకువెళ్ళి ఇక్కడ గులాబీ పువ్వు, సెంటు వాసన అదే విధంగా దుర్వాసన. ఇక్కడ గులాబీ పువ్వులు మనం కొన్ని పువ్వులను తీసుకెళ్ళొచ్చు. లేకపోతే మనం కొన్ని మరి వంటగదిలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాల్ని, మసాలా దినుసుల్ని ఇలాంటి అన్నింటిని కూడా తీసుకెళ్ళి విద్యార్థి ముక్కు పనిచేస్తుందా లేదా సరిగా అన్నది మనం ఇక్కడ గుర్తింపు చేయవచ్చు. అలాగే మంచి వాసన, చెడు వాసన దానికి ఒక తేడాని మరి ముక్కు జ్ఞానం ద్వారా తెలుసుకుంటున్నాడా లేదా అన్నది మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూపించొచ్చు. ఇక్కడైతే మనం కొన్ని బొమ్మలను చూపించి కంప్యూటర్ ద్వారా గానీ, సెల్ ఫోన్ మరి నిత్యం సెల్ ఫోన్ మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి, ఆ సెల్ ఫోన్‌లో పోయిన విద్యార్థికి చూపించి, ఇక్కడ మరి ఎవరెవరు ఏం చేస్తున్నారు అన్నది కూడా చూపించొచ్చు. ప్రత్యక్షంగా మరి తరగతి గదిలో అయితే ఇంకా కొన్ని వస్తువులు తీసుకెళ్ళి విద్యార్థులందరి చేత మనం పరీక్షింప చేయొచ్చు. అదే విధంగా పరిశీలింప చేయవచ్చు. ముక్కు మరి పనిచేస్తుందో లేదా అనేది విద్యార్థులందరికీ తెలుస్తుంది. అదేవిధంగా మనం ఇక్కడ కృత్యం 4, 4వ కృత్యంలో మనం తీసుకున్నామంటే ఇక్కడ చెవిని ఇంగ్లీష్‌లో ఇయర్ అంటారు. దేనికి ఉపయోగపడుతుంది? ఇయరింగ్. మరి వినడం కోసం. మరి ఇప్పుడు ఇక్కడ మనం మరి చిత్రాలు ఏం తీసుకున్నామంటే పెద్ద లౌడ్ స్పీకర్స్ పెట్టినప్పుడు సౌండ్ ఎలా వినబడుతుంది. అదేవిధంగా మరి మైక్ పెట్టుకొని మాట్లాడితే ఎలాగా? మరి కుక్క అరవటం ఇలాంటియన్నీ కూడా దేని ద్వారా మనం వినగలుగుతున్నాం? మరి చెవు ద్వారా వినగలుగుతున్నాం. ఇటువంటి శబ్దాలను మనం విద్యార్థులను కళ్ళు మూసుకోమని చెప్పి కొన్ని శబ్దాలను మనం చేసినప్పుడు అది ఏ శబ్దం అన్నది విద్యార్థి గ్రహించుతున్నాడో లేదో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. మరి కొన్ని శబ్దాలని విద్యార్థుల చేతే చేయించొచ్చు. అదేవిధంగా మరి బయట వెళ్తున్నప్పుడు మైక్ సౌండ్‌లు ఇలాంటియన్నీ కూడా మరి విద్యార్థులు వినగలుగుతున్నారో లేదో కూడా మరి తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా మరి చెవి వలన ఎంత ఉపయోగం అన్నది మనం ఇక్కడ చెవి ద్వారా వచ్చే జ్ఞానాన్ని ఇక్కడ విద్యార్థికి మనం తెలియజేయజడుతుంది. ముఖ్యంగా ఈ పాఠంలో మనం జ్ఞానేంద్రియాల్లో కేవలం మరి అవి ఏమేమి చేస్తున్నాయి అన్నదే మనకిక్కడ మనం పరిచయం చేశాడు కాబట్టి, ఆ అంశాలనే మనం ఇక్కడ మరి ఎక్కువగా స్ట్రెస్ చేసి చెప్పడం జరుగుతుంది. మరి 4వ కృత్యంగా మనం ఏం తీసుకున్నాం అంటే నాలుక. నాలుక గురించి విద్యార్థులందరినీ కూడా మనం ప్రత్యక్షంగా నాలుకను చాపమనొచ్చు. మరి నాలుక మరి ఏమేం చేస్తుందన్నది ముందుగా మరి పూర్వ తరగతుల్లో తెలుసు. మరి అనుభవం ద్వారా కూడా విద్యార్థి చెప్పగలరు. అదేవిధంగా మనం కొన్ని రుచుల్ని మనం మరి నిజంగా ఏవేమి ఉన్నాయో మన అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు జాంకాయలంటే మనకు దొరుకుతాయి, పచ్చిమిరపకాయలు దొరుకుతాయి, కాకరకాయలు దొరుకుతాయి. మరి ఉప్పు, మనకి చింతపండు ఇలాంటి వస్తువులన్నీ కూడా మనకి దొరుకుతా ఉంటాయి. ఇటువంటి వస్తువులను మనం తీసుకొని వెళ్ళొచ్చు. తీసుకొని వెళ్ళి ఆ విద్యార్థిని మరి నాలుక మీద పెట్టి చూడమనాలి. చూడమన్నప్పుడు మరి చేదైతే చేదుగా ఉందని, తీపైతే తీపిగా ఉందని, మరి పంచదార ఇలాంటివి తీసినప్పుడు మరి పులుపు ఇటువంటి రుచుల్ని విద్యార్థి చక్కగా నాలుక ద్వారా గుర్తించగలుగుతాడు. ఈ విధంగా నాలుక మనకి మరి వివిధ రుచులను తెలియజేయడానికి ఉపయోగపడుతుందని, మరి ప్రతి రుచిని మనం తెలుసుకోగలుగుతున్నామని, ఈ నాలుకే లేకపోతే మనకు రుచులు తెలీదని, కొంతమందికి మరి నాలుక రుచి కళికలు మరి పాడైపోవడం వలన కొంత రుచుల్ని మరి గుర్తుపట్టలేరని, ఇటువంటి విషయాలన్నీ కూడా మన విద్యార్థికి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా
ఈ పాఠంలో మరి మనం 5 జ్ఞానేంద్రియాలను కూడా ఇక్కడ మనం పరిచయం చేయడం జరిగింది. మరి మొట్టమొదటిగా మొట్టమొదట మనం ఏం నేర్చుకున్నామంటే మరి చర్మం గురించి. అలాగే చర్మము, కన్ను, ముక్కు, మరి చెవి, ఇటువంటి మరి జ్ఞానేంద్రియాల గురించి విద్యార్థికి తెలియజేయడం జరిగింది. మరి తర్వాత పాఠ్యాంశంలో మరి ఆ జ్ఞానేంద్రియాలని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఎలాగా వాటిని కాపాడుకోవాలి అన్నది మరి తదుపరి పాఠ్యాంశాల్లో మరి వివరించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మనకి ఈ పోర్ట్‌ఫోలియోలో మరి ఈ విజ్ఞాన శాస్త్రం గురించి మనకి చెప్పమన్నారు కాబట్టి, మరి విజ్ఞాన శాస్త్రంలో ఈ యూనిట్‌ని తీసుకొని చెప్పడం జరిగింది. మరి మీరందరూ కూడా ఈ యొక్క మాడ్యూల్ పోర్ట్‌ఫోలియోని చూస్తున్నారు. మరి ఇది కొంత ఆలస్యమైంది. ఆలస్యమైనందుకు మరి మన్నించండి. మరి మిగతా వీడియోలు కూడా మరి నేను సకాలంలో తొందరగా అందిస్తానని మరి మీకు చెప్తున్నాను. మరి చాలామంది సబ్స్క్రైబ్ చేశారు. ఇంకా అనేక మంది సబ్స్క్రైబ్ చేసుకోవాలని, సబ్స్క్రైబ్ రెడ్ రెడ్ అక్షరాలతో వస్తుంది ఈ వీడియో చూసిన వెంటనే. తర్వాత పక్కనే బెల్ ఉంటుంది. ఆ బెల్‌ని కూడా మీరు మరి ప్రెస్ చేసినట్లయితే మరి సబ్స్క్రైబ్ అవుతుంది. మరి బెల్ ఐకాన్‌ని మీరు ప్రెస్ చేస్తే మరి తదుపరి నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. కనుక మీరందరూ కూడా చూసి ఇంకా నన్ను ముందుకు ప్రోత్సహిస్తారని ఇంతవరకు వీక్షించిన మరి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.